తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలిపిరి చెక్ పాయింట్ నుంచి గరుడా సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో భద్రతా సిబ్బందికి వారిని కంట్రోల్ చేయడం కాస్త కష్టంగా మారింది. తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తాజా సమాచారం. ఇక తిరుమల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ వంశీ. వారాంతపు సెలవులు ముగిసినా కూడా తిరుమలకు వరుసగా కూడా భక్తులు పోటెత్తారు. ఇవాళ ఉదయం నుంచి కూడా తిరుపతి అలిపిరి వద్ద ఉన్నటువంటి సప్తగిరి తనిఖీ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది. సప్తగిరి కేంద్రం నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క గరుడ విగ్రహం ఏదైతే ఉందో తిరుపతి నుంచి అలిపిరికి వెళ్లేటువంటి మార్గం, ఆ మార్గం వరకు కూడా పూర్తిగా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న దాదాపు తిరుమల శ్రీవారిని 80,000 మంది పైచిలకు కూడా భక్తులు దర్శించుకున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఆ సంఖ్య మరింత రెట్టింపు పెరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ శ్రీవారి యొక్క హుండీ ఆదాయం కూడా దాదాపు నిన్న 3 కోట్ల పైచిలకు వచ్చింది. అదే విధంగా దాదాపు 20,000 పైచిలకు కూడా ఈ యొక్క శ్రీవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో కూడా తమ తలనీలాలు సమర్పించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే మొత్తం మీద ఈ యొక్క వారాంతపు సెలవులు లేకపోయినా కూడా సోమవారం ఉదయం తిరుపతికి వచ్చేటువంటి యొక్క విమానాలు కావచ్చు, రైళ్లు కావచ్చు, బస్సులు కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తిరుపతికి ప్రయాణిస్తూనే ఉంటారు. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి దర్శనానికే వీళ్ళందరూ వెళ్లేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ యొక్క అలిపిరి టోల్ ప్లాజా వద్ద విపరీతమైనటువంటి వాహనాల తాకిడి ఎక్కువగా ఉంది. మొత్తం కూడా కిలోమీటర్ల మీద వాహనాలు నిలబడిపోయాయి. ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్, సెక్యూరిటీ, అదే విధంగా ఎస్పీఎఫ్ బలగాలు, పోలీస్ బలగాలు ప్రతి ఒక్కరూ కూడా తిరుమలకు వెళ్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు 11 లేన్ల ద్వారా కూడా ఈ యొక్క వాహనాలన్నీ కూడా తిరుమలకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. తిరుమలలో కూడా మనం చూసుకున్నట్టయితే అద్దె గదులు కావచ్చు, అదే విధంగా దర్శనానికి సంబంధించినటువంటి విఐపి యొక్క టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీటీడీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో భక్తులకు వస్తున్నటువంటి భక్తులందుకు అందరికీ కూడా పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా కూడా తగిన చర్యలు తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఉదయం నుంచి ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 12 గంటలు 1 గంట కూడా సమయం అవుతోంది. ఇప్పటి వరకు కూడా విపరీతమైనటువంటి వాహనాల రద్దీ అలిపిరి చెక్ పాయింట్ కొనసాగుతోంది. థ్యాంక్ యూ రాము.